కర్నూలు జిల్లా దేవనకొండ మండల కేంద్రంలో రేషన్ చౌక దుకాణాలు 16, 17 షాపులపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ 2 షాపులలో భారీగా అక్రమాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. పి రామకృష్ణ, సిఐ విజిలెన్స్ రూపస్ అగ్రికల్చర్ విజిలెన్స్ ఆఫీసర్ మాట్లాడుతూ దేవనకొండల మండల కేంద్రంలో రేషన్ దుకాణాల్లో తనిఖీలు చేశామని, షాప్ నంబర్ 17 నందు రాగుల 500 కేజీలు, చక్కెర 110 ప్యాకెట్లు, జొన్నలు 150 కేజీలు, బియ్యం 128 కేజీలు తేడా వచ్చినట్లు తెలిపారు. షాప్ నంబర్ 16 నందు రాగులు 376 కేజీలు తేడా వచ్చినట్లు తెలిపారు. దీనిపై రిపోర్టు తయారు చేసి కలెక్టర్కు పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ అక్రమాలకు పాల్పడిన రేషన్ చౌక దుకాణాల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు శ్రీమతి ఎన్ పూజిత నీలం గారి ఆదేశాల మేరకు మరి ఎక్కువ చౌక దుకాణాల్లో కూడా సరుకు నిల్వలు, భౌతిక నిల్వలు, మరి వాటి యొక్క ఈ పాస్ ఉన్న నిల్వలు లబ్ధిదారులకు అందుకునే ఉద్దేశంలో మన భాగంగా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా 132716 షాపు మరియు 132717 దేవరకొండ మండలం, దేవరకొండ పట్టణంలో ఉన్న మరి యొక్క 2 ఎఫ్పీ షాపులకు తనిఖీ చేయడం జరిగింది. 132716 షాప్ నందు మరియు రైస్, ఫార్టిఫైడ్ రైస్, షుగర్ మరియు రాగి పిండి యొక్క వివరంలో మళ్ళీ ఇన్పాస్ మిషన్ మరియు భౌతిక నిల్వలను ఇది వ్యత్యాసం చేసి చూడగా చక్కెర యొక్క నిల్వ దాదాపుగా 367 కిలోలు, రాగి ఫ్లోర్ 571 కిలోలు, రాగి 376 కిలోలు, ఫార్టిఫైడ్ రైస్ మరి 2175 కిలోలు ఉన్నాయి. అయితే వీటిలో ఎందులోనూ వ్యత్యాసం కనిపించలేదు. రాగిలో మాత్రం 376 కిలోలు ఈ యొక్క షాపు నందు 132716 నందు తక్కువ ఉన్నాయని మనకి గుర్తించడం అనేది. అదేవిధంగా 132717లో మరి ఫార్టిఫైడ్ రైస్ 128 కిలోలు వ్యత్యాసము, మరియు జొన్నలు 150 కిలోల వ్యత్యాసము, రాగి పిండి 500 కిలోలు, 300 కిలోల వ్యత్యాసము, చక్కెర 118 కిలోల వ్యత్యాసము గుర్తించడం. వీటి తదుపరి చరణితము నిత్యావసర సరుకుల చట్టము 1955 ప్రకారం 6A కేసు చేస్తూ సంబంధిత ఆంజనేయులు గారైనటువంటి వెంకటేశ్వర గారైనటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారిచే మరి కలెక్టర్ పౌర సరఫరా శాఖ కర్నూలు వారికి పంచనామా చేస్తూ ఈ యొక్క స్టాక్ను కూడా సంబంధిత విఆర్ఓ గారికి స్వాధీనం చేసుకుంటూ మేము పంచనామా చేసి ఈ యొక్క రిపోర్ట్ తహసీల్దార్ గారి దేవరకొండ వారి కార్యాలయానికి అప్పగించడం.